నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇంటర్నేషనల్ ఓరోఫేషియో మెగ్జిలరీ డే సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు. ఓరోఫేషియో మెగ్జిలరీ గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఏడుకొండలరావు. నగరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించిన మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్. షాపింగ్ కాంప్లెక్స్లో మౌలిక వసతులు కల్పించి ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా చూస్తామని వెల్లడించిన విజయ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంటర్నేషనల్ ఓరోఫేషియో మ్యాగ్జిలరీ డే సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, డెంటల్ విభాగం హెచ్ఓడి నామినేని కిరణ్ కుమార్, ఎన్సీసీ నోడల్ ఆఫీసర్ బి తిరుమలరావు, కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏడుకొండలరావు మాట్లాడుతూ డెంటల్ సైన్సెస్లో ఇదొక స్పెషల్ బ్రాంచ్ అన్నారు. బీడీఎస్ తర్వాత ఎండిఎస్లో ఓరోఫేషియో మెగ్జిలరీ సర్జరీ చేస్తుంటారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ముఖానికి ఏమైనా దెబ్బలు తగిలితే ఈ సర్జరీ చేస్తుంటారని తెలిపారు. ట్రామా రూపంలో ఎక్కువగా కేసులు వస్తాయని వివరించారు. డెంటల్ విభాగం హెచ్ఓడి డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓరోఫేషియో మెగ్జిలరీ గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓరల్ క్యాన్సర్కు సంబంధించి ఎక్కువగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది నోటి క్యాన్సర్ను ముందుగానే గుర్తించి దాని నుండి బయటపడే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్ వంటి వాటి వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, దానిని ముందుగా గుర్తించడం పట్ల వారి ప్రాణాలను నిలబెట్టవచ్చునన్నారు. డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, డెంటల్ విభాగం హెచ్ఓడి నామినేని కిరణ్ కుమార్, ఎన్సీసీ నోడల్ ఆఫీసర్ బి తిరుమలరావు, కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. క్యాన్సర్ మన బాయ్స్ బిస్కెట్ చేస్తారని ఎదురు చూస్తారు. జయించండి తాగద్దు 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 జయించండి 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 క్యాన్సర్ను జయించండి 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 తినద్దు 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 తాగద్దు 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 Mental science are here, so we are having available from different departments. They are doing a lot of what are the different clinical scenarios and what is the and then based on the call given by the head office, I have given a call on behalf of cancer. Among the cancers, this is called as erythroplakia. Erythroplakia is a red patch. They are going to be transferred into Parag, Gutka, Kaini, Jarva. All these things comes under smokeless tobacco. Fetal chewing, and the other thing is the poor oral hygiene. Poor oral hygiene also causes cancer. We should not neglect our oral cavity hygiene. This combined together is very highest. So, alone alcohol alone causes cancer. Smoking cancer causes cancer. But when combination with both these things, and ill-fitting, you might have seen someone having a denture in their mouth. That is ill-fitting. That is comes out and they have a sharp edge into the dentures in the mouth or throat not healing for more than 3 weeks. This is the main thing I say. Any ulcer in the mouth which is non-healing for 3 weeks, usually we say 2. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖు ఓరోఫేషియో మ్యాగ్జిలరీ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఒక సపరేట్ ఎంటిటీ అనమాట, ఒక సపరేట్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ లాంటిది డెంటల్ సైన్సెస్లో.
సో బీడిఎస్ తర్వాత ఎండిఎస్ అనేది ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ చేస్తారు. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో చేసే సర్జరీస్ ఏంటంటే మనకి ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మొహానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ముఖ్యంగా ఫేస్ కానీ లేకపోతే మ్యాగ్జిలరీ ఏరియా కానీ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎక్కువ కేసులు కూడాను ఈ ట్రామా రూపంలో కేసులు వస్తుంటాయి. రెండోది ఏంటంటే క్లెఫ్ట్ లిప్ టు క్లెఫ్ట్ ప్యాలెట్ అని ఉంటుంది. దానికి సంబంధించిన వ్యాధులు కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము, ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ. తర్వాత మూడో ఇష్యూ ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్ అనేది కూడాను. నోటి క్యాన్సర్స్ ఎర్లీగా కనుక వస్తే వాళ్ళకి ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జన్తో వాళ్ళ సహకారంతో సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. అది కొంచెం మేజర్ సర్జరీ అనమాట. ఒక కమెండో ఆపరేషన్ టైప్లో మేము చేస్తుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఓరల్ క్యాన్సరు ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనే ఇష్యూ మీద ఈ సంవత్సరం థీమ్తో ముందుకెళ్తున్నాము. దాని ఆధారంగా ఈరోజు ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ అవేర్నెస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ ఏంటంటే ఇక్కడ మేము సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ముఖ్యమైనటువంటి ఈ ఓరోఫేషియో మ్యాగ్జిలరీ డే సందర్భంగా అందరము ఒక ర్యాలీ రూపంలో ఒక మా కాలేజీ ప్రాంగణంలో కానీ హాస్పిటల్ ప్రాంగణంలో కానీ బయట రోడ్డు మీద దగ్గరికి వెళ్ళి ప్రజలతో కొంచెం మమేకమై వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అంటే ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన వ్యాధులు ఏంటి, తర్వాత అలాగే ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది, అది ఏ కారణాల వల్ల వస్తుంది, అది నివారణ చేసుకోవటం ఎట్లా అనే విషయం మీద ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 13వ తారీఖు ప్రతి సంవత్సరం మనం ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇది ఇంటర్నేషనల్గా జరుగుతుంది. అట్లానే మా అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని కాలేజెస్లో, అన్ని ఊరుల్లో ఒక చిన్న ర్యాలీ చేసి దాన్ని అంటే ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీ అంటే ఒక ఏంటి అనేది ఒక అవగాహన, అంటే పేషెంట్సే కాదు బయట పబ్లిక్ కూడా, స్టూడెంట్స్కి అందరికీ తెలియటానికి ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. అట్లానే ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం ర్యాలీ చేసినప్పుడు థీమ్ వచ్చి మ్యాగ్జిలోఫేషియల్ ట్రామా ఉంది. అంటే నోరు, ముఖము, దవడ ఇరిగినప్పుడు యాక్సిడెంట్ అయ్యి దాని థీమ్ మీద వెళ్ళాము. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు పాన్ పరాగు, గుట్కా, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎక్కువైంది. కాబట్టి మనం ఎర్లీగా కానీ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ మనం సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్ తీసుకున్నాము. ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటంటే నోరు, ముఖము, దవడ శస్త్రచికిత్స సంబంధించిన వారమాట. మేము బీడిఎస్ తర్వాత మాకు స్పెషాలిటీస్ చాలా ఉంటాయి. అందుట్లో ఇది ఒక స్పెషాలిటీ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీ అని. దేవుని దయతో తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, త్వరలోనే ఒంగోలు వచ్చి అందరినీ కలుసుకుంటానని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఇటీవల హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయనకు చెన్నై అపోలో వైద్యులు వైద్య చికిత్స నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు చెన్నైలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులతో మాట్లాడారు. రామ్నగరంలోని ఆయన నివాసం నందు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అభిమానులు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయతతో పలకరించిన మాగుంట తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దని, దేవుని దయతో చికిత్స విజయవంతంగా జరిగిందని, త్వరలో మీ అందరి ఆశీస్సులతో మీ ముందుకు వస్తానని వారితో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, కుప్ప రంగనాయకులు, సుధాకర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, కండే శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, పసుపులేటి సునీత, కుసుమకుమారి, ఎత్తపు కొండారెడ్డి, పొన్నూరు శ్రీనివాసులు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి, అచ్చుకల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వస్తాయి కదా పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి సర్జరీ అయిన తర్వాత అభిమానులందరితోటి పంచుకోవడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 32 సంవత్సరాల పైన ఈ ప్రకాశం జిల్లాతో మాగుంట కుటుంబానికి బాగా అనుబంధం ఉంది. అందువల్ల లక్షలాది మంది అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూడాలనే అభిప్రాయం ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, అందరికీ ఉంటుంది. కానీ మనం ఆయన ఆరోగ్య దృష్ట్యా అన్ని రకాలుగా బాగుంది. ఇంకా మంచిగా యాక్టివ్గా మనందరికీ సేవ చేయడానికి మాగుంట గారు మనకు ముందుగా రావటానికి మనందరం కొద్దిగా ఓపికతోటి కొన్ని రోజులు ఆయనకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయన ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే వీడియో కాల్ ద్వారా మాట్లాడొచ్చు అన్నారు. అది తక్కువ సమయము కేటాయించి ఎప్పుడైనా సాయంత్రం పూటో లేకపోతే ఉదయం పూటో ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని మాట్లాడాలా. ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా ఆయన త్వరలోనే మన ముందుకి వచ్చి ప్రజాసేవలో పాల్గొంటారని, ఎందుకంటే ప్రతి ఒక్క అభిమాని ఆయన యొక్క శ్రేయస్సు గురించి, ఆయన కుటుంబ శ్రేయస్సు గురించి మన జిల్లాలో ఉన్న అభిమానులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మంచివాడు కాబట్టి ఆయనకి ఎంత మంచి జరుగుద్ది. కాబట్టి మనందరం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన యాక్టివ్గా ప్రజాసేవలో అంతకు ముందు కన్నా బాగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రియతమ పెద్దలు గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత వారం సడన్గా హార్ట్ ఆపరేషన్ చేయించుకొని అందరికీ నిన్నే డిశ్చార్జ్ కావడం జరిగింది. వారు మొట్టమొదటిసారి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు తన అభిమానులతోటి మాట్లాడాలని ఒక సదుద్దేశంతో ఇప్పుడే మన మాగుంట గారి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడడం జరిగింది. దయచేసి మనందరం కూడా ఆయన త్వరగా కోలుకొని ఆయన త్వరగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకుంటూ, అదేవిధంగా కనీసం ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఆయన ముఖ్యంగా ఐసోలేషన్ వయసు రీత్యా ఐసోలేషన్లో ఉండాలని డాక్టర్స్ చెప్పినందువల్ల ఎవరు కూడా మద్రాస్కి రాకుండా ఆయనే వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చి మనందరికీ కూడా మన యోగక్షేమాలు తన యొక్క సమాచారం తెలుసుకుంటున్నాం. ఒక వారం అయిన తర్వాత ఎవరైనా పర్సనల్గా పర్మిషన్ తీసుకొని ఆయనతో వీడియో కాల్ కూడా మాట్లాడచ్చు. దయచేసి అభిమానులందరూ కూడా కొంత ఓపికతోటి ఉన్నట్లయితే ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా మనందరి మధ్యన యాక్టివ్గా తిరగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దయచేసి ఆయన కూడా త్వరగా కోలుకొని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి మన సినన్న ఆరోగ్యం కుదురుపడాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మా ప్రీతం నాయకుడు అన్న శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సర్జరీ జరిగిన తర్వాత నిజంగా దేవుడు ఇచ్చిన వరం. చాలా పెద్ద సర్జరీ జరిగింది, చాలా బాగా జరిగిందని ధైర్యం చెప్పాడు. ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మా ద్వారా ఒక సందేశాన్ని ఇమ్మన్నాడు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, త్వరగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను, మీకు ధైర్యం చెప్పేదానికే నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాడని మాకు ధైర్యాన్ని చెప్పాడు. ఆ దేవుడి దయ వల్ల, ఈ ప్రజలందరి ఆశీస్సుల వల్ల చాలా బాగా జరిగి త్వరగా కోలుకొని మన ముందుకు వస్తాడని మేమందరం ఆశిస్తున్నాం. ఆ దేవుణ్ణి కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. మేము కూడా మా సీనన్న త్వరగా వచ్చి ప్రజలందరితో మమైకం కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అన్నకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన చూసిన సంతోషం కార్యకర్తల్లో, ఈ ప్రజలందరూ కూడా. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను మరింత బలోపేతం చేసి వాస్తవ లబ్ధిదారులైన యువతకు అందిస్తామని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్కు చెందిన ఏబిఎం కాలేజీ కాంపౌండ్ ఎదురు అద్దంకి బస్టాండ్ వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ను విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటున్నది వాస్తవ లబ్ధిదారులైన బినామీదారులు ఉన్నారా అని ఆరా తీశారు. కొన్ని షాపులు శిథిల స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఎప్పుడు కట్టారు, నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ను మాల కార్పొరేషన్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించి వాటి స్థితిగతులను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లో మౌలిక వసతులు కల్పించి ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా చూస్తామని చెప్పారు. ఒంగోలులోని షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్కు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని, వీటి రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
కట్టండి ముందు తర్వాత తిరిగాము, పని చేసాము. హైదరాబాద్ తీసుకున్నారు. ఏబిఎం కాంపౌండ్ దగ్గరలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ని సందర్శించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి లబ్ధిదారులు, వాస్తవికంగా ఉన్నటువంటి లబ్ధిదారులు వాళ్ళు దాంట్లో ఎంజాయ్మెంట్లో ఉన్నారా లేదా, ప్రాక్సీస్ ఉన్నారని వెరిఫికేషన్ చేయడం కోసం ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని వెరిఫై చేయడం జరిగింది. సో ఎస్సీ యువతలో ముఖ్యంగా స్వయం ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో స్వయం ఉపాధి కార్యక్రమాలని వాళ్ళు ఎక్కువగా టేకప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా పీరియాడికల్గా మేము ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ని వెరిఫై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎస్సీ లబ్ధిదారులు అయినప్పటికీ కూడా మిగతా కమ్యూనిటీస్ నుంచి ఉన్న వాళ్ళు ప్రాక్సీలుగా వచ్చి వీటిని ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కొన్ని చోట్ల అయితే ఈ కాంప్లెక్స్లు కొన్ని రిపేర్స్లో ఉన్నాయి. వాటిని ఏ విధంగా వాటిని అమల్లోకి తీసుకురావాలి, ఏ విధంగా వాటిని పనిచేసే విధంగా చేయాలి, ఉపయోగకరంగా మార్చాలన్న ఉద్దేశంతో పీరియాడికల్గా జరుగుతున్నటువంటి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మరింత బలోపేతం చేస్తూ మరింత మౌలిక సదుపాయాలు కల్పించి నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి ఎస్సీ యువతకి, ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి స్వయం ఉపాధి పొందే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండే విధంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాస్తవానికి లాంగ్ పెండింగ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా లబ్ధిదారులతో చెప్పాము. అది పీరియాడికల్గా అంటే చాలా నామినల్ రెంటే మనం కార్పొరేషన్ తరఫున కలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాన్ని కూడా కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం. వాటిని కూడా కలెక్ట్ చేసేదానికి స్థానిక కార్పొరేషన్ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చాం. తద్వారా కార్పొరేషన్ మరింత బలోపేతం చేయడానికి మరిన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, మరిన్ని రూమ్స్ మనం అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో లబ్ధిదారులు కూడా కాస్త బాధ్యతగా వారు నెల నెల కట్టాల్సినటువంటి రెంట్లు కూడా కడితే కార్పొరేషన్ ద్వారా మరిన్ని స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు దాదాపు లక్షల్లోనే ఉందండి, ప్రతి షాప్ మీద దాదాపు లక్షల్లోనే బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా లబ్ధిదారులతోటి అధికారులతోటి చర్చించిన తర్వాత ఒక మధ్య మార్గాన్ని ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేయాలనే విధంగా త్వరలో ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు. బుల్లెట్ గురి పెడితే టార్గెట్ తప్పకూడదని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చేమకుర్తిలోని జిల్లా ఫైరింగ్ రేంజ్లో పోలీస్ అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను ఎస్పీ దామోదర్ సందర్శించారు. అంతేకాకుండా స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అక్కడి వారిని ఉత్తేజపరిచారు. అనంతరం పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారి ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొని మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. ఫైరింగ్కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రజలు ప్రభుత్వ ధన ప్రాణ రక్షణకు ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్, యశ్వంత్, శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ మండిపడ్డారు. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత చంద్రశేఖర్కు లేదని అన్నారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వంచే పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవిపై, వారి కుటుంబ సభ్యులపై తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీ అధినేత దగాకోరు అంటూ జగన్మోహన్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మరోమారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మెగా అభిమానుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. 2 రోజుల నుంచి వైపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిరంజీవి గారు తన కష్టార్జితం మీద, తన కష్టంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్నందుకు, తన అభిమానుల్ని సామాజిక కార్యక్రమాల్లో,
రక్తదాన శిబిరాల్లో, నేత్రదాన శిబిరాల్లో పాలు పంచుకొని ఉత్తమమైనటువంటి అభిమానులుగా తీర్చిదిద్దినందుగా, లేదు ఆయన శాసనసభ్యుడిగా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఆయన దగాకోరుడా అని మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా భరోసా ఇస్తూ ₹1,00,000 అందజేసినందుగా మెగా హీరోలు దగాకోరులను మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్క మెగా హీరో కూడా కష్టపడి తన టాలెంట్ నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు. అసలు దగాకోరు అనే వాక్యానికి నిర్వచనం మీకు తెలుసా అని అడుగుతున్నాం. సొంత బాబాయిని చంపినటువంటి హంతకుల్ని ఈరోజు తప్పించేటటువంటి పరిస్థితి మీ అధినేత తీసుకొచ్చాడు. మీ అధినేత దగాకోరు. అలాగే సొంత తల్లి చెల్లిని ఆస్తి కోసం నడి రోడ్డు మీద నెట్టి ఈరోజు వాళ్ళ పరువుని బజారుకి ఇడుస్తున్నటువంటి వ్యక్తి దగాకోరు. మీ అధినేత, మీ పార్టీ పుట్టిందే శవాల మీద రాజకీయం చేస్తూ శవాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మాట్లాడేటప్పుడు చాలా హుందాగా ఒక శాసనసభ్యుడిగా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మాటలు కాదు మీరు మాట్లాడాల్సింది. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే దమ్ము మీకు లేనప్పుడు మెగా హీరోల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ కార్యక్రమం ఈ నెల 15, 16వ తేదీల్లో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కె సుబ్రహ్మణ్యం తదితరులు తెలిపారు. ఒంగోలు ఎల్బీజీ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో బాలోత్సవ కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ బాలోత్సవం పిల్లల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 55 సాంస్కృతిక అంశాలతో 37 అకాడమిక్ అంశాలలో బాలోత్సవం నిర్వహిస్తున్నామని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే కార్యక్రమంలో భాగమే ఈ బాలోత్సవం అని అన్నారు. చిత్రలేఖనం, వ్యాసరచన, స్పెల్ బీ, మ్యాప్, మెమరీ టెస్ట్, మట్టితో బొమ్మలు, పద్యం, కథల పోటీలు, విచిత్ర వేషధారణ, క్లాసికల్ డాన్స్, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు, లఘునాటిక, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, తెలుగులో పద్యాలు, ఇంగ్లీష్లో పద్యాలు తదితర అంశాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బాలోత్సవం కోసం 300 మంది పైగా ఉపాధ్యాయులు, 200 మందికి పైగా వాలంటీర్లు పోటీలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. బాలోత్సవం పిల్లల పండుగ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయని, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ నాయకులు దామా శ్రీనివాసరావు, కేఎఫ్ బాబు, సిహెచ్ వినోద్, యువి రామరాజు, సిహెచ్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవానికి వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 15, 16 తారీఖుల్లో ద్వితీయ బాలిక ప్రకాశం బాలోత్సవం జరపాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు కూడా 5,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 15వ తారీఖు జరగాల్సిన కార్యక్రమము ఉదయం పూట స్కూల్స్ కాంప్లెక్స్ ప్రోగ్రాము గవర్నమెంట్ సడన్గా అరేంజ్ చేసినందువలన సాయంత్రం జానపద నృత్యాలు, పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యి 16వ తారీఖు ఉదయం విభిన్నమైన అకాడమిక్, కల్చరల్లో 55 యాక్టివిటీస్లో ఈ పిల్లలందరూ పాల్గొనబోతున్నారు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో. మరి ఈ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో అద్భుతమైన ప్రదర్శన కనపడుతూ ఉంది. ఈ ప్రకాశం బాలోత్సవాలు ఇదే రకంగా కంటిన్యూగా కొనసాగించాలని మా సంకల్పం. ప్రకాశం బాలోత్సవం 16వ తేదీ ఉదయం 9 గంటలకి గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. వారిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడుతూ ఉంది. మొత్తం 55 అంశాలలో
ఒకే రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. 37 అకాడమిక్ అంశాలు, 18 కల్చరల్ అంశాలలో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల స్కూలు మరియు గ్రౌండ్ క్యాంపస్ మొత్తంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 7 స్టేజీలు ఏర్పాటు చేసి వివిధ రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ వాటన్నిటికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటి విద్యార్థులని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అందరినీ తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఎన్రోల్ చేస్తున్నారో అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్స్ని, వాళ్ళ యొక్క అభిరుచుల్ని, ఆసక్తుల్ని ప్రదర్శించేటువంటి వేదికలు ఈరోజు అవసరం ఉంది. అట్లాంటి వేదికలుగా ఈరోజు బాలోత్సవాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే ఇదేదో ప్రైవేటు సంస్థలు, కొద్దిమంది పెద్దలు లేదా పిల్లల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు నిర్వహించడం కాకుండా ఇంతకుముందు మనకి చూస్తే పెద్ద ప్రభుత్వాలు అన్ని స్కూల్స్లో వార్షికోత్సవాలు జరిపాయి. అట్లాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కాలంలో ఏమీ లేకుండా పోయిన తర్వాత చదువు తప్పితే ఇంకోటి అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బాలోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉందనేది మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన ఇక్కడ జరిగేటువంటి ఈ బాలోత్సవంలో కూడా అనేక రకాల ఈవెంట్స్ మనం జానపద నృత్యాలు, లఘునాటికలు, కోలాటం, క్లాసికల్ డ్యాన్సు, చిత్రలేఖనం, వ్యాసరచన, అట్లాగే మట్టితో బొమ్మలు, ఇట్లాంటి అనేక రకాల ఈవెంట్స్ని చేస్తూ ఉన్నాం. వీటిలో పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్స్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రకాశం బాలోత్సవాల సందర్భంగా 15వ తేదీన నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక వినోదం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నగరంలో ఉన్నటువంటి కళాకారులు, అంటే నృత్య ప్రదర్శనలు చేసే కళాకారులందరూ కూడా వివిధ సందర్భంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కళారూపాలు ఇవ్వడానికి చాలామందిని ఆహ్వానించున్నాం. వాళ్ళందరూ కూడా టీములుగా వచ్చి ప్రదర్శనలు చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా కళాకారులను కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఈ డయాస్ను ఉపయోగించుకొని ప్రదర్శనలు ఇవ్వాల్సిన కోరాము. వాళ్ళందరూ కూడా ప్రదర్శనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల ఆ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సాయంత్రం ప్రజానీకానికి కొంచెం వినోదం ఇవ్వాలనే ఉద్దేశంతో నగరంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఈ కళారూపాలను తిలకించవలసిందిగా ఫిబ్రవరి 14వ తేదీన నెల్లూరు జిల్లాలో జరిగే పీడీఎస్యు విలీన సభను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వద్ద విలీన సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో గత కొంతకాలంగా పీడీఎస్యు విద్యార్థి సంఘం రెండుగా చీలిపోయిందని అన్నారు. గత 2 సంవత్సరాలుగా 2 సంస్థలు చర్చించుకొని ఈ నెల 14వ తేదీన విలీనం కాబోతున్న తరుణంలో జరిగే సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం తమ పోరాటాన్ని సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్యామ్, జిల్లా నాయకులు సతీష్, యూనివర్సిటీ విద్యార్థులు లక్కీ, మధు, గణేష్, నాగార్జున, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు అందరికీ విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసమై పోరాడుతూ ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యార్థుల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతూ ఉంది. 1972లో జార్జ్ రెడ్డి ఏర్పాటు చేసిన పీడీఎస్యూలో 2013లో చిన్న చిన్న కారణాలతోటి 2 సంస్థలుగా పీడీఎస్యూ చీలిపోయిన దగ్గర నుంచి కూడా అనేక విద్యారంగ సమస్యల మీద పోరాడుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో విద్యా పరిరక్షణ కమిటీలో, అట్లాగే దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యా హక్కు వేదిక లాంటి ఉన్నతమైనటువంటి సంస్థల్లో పీడీఎస్యూ భాగస్వామిగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా 2 సంస్థలు చర్చించుకొని 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు చర్చించుకొని ఒకే దారిపైకి వచ్చి సిద్ధాంతపరంగా, సామాజిక పరంగా అనేక విషయాలుగా 2 సంస్థలు ఒకే విధానాలతో ఉన్నాయి. కాబట్టి 2 సంస్థల్లో మాట్లాడుకొని రేపు ఫిబ్రవరి 14న నెల్లూరు నగరంలో ఏకంగా పోతున్నాయి. ఈ కలయిక, ఈ ఏకం ఓటాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ సంస్థలు, మేధావులు, ప్రజలు, విద్యావేత్తలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విలీన సభలో విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం. ఒంగోలులోని ఆంధ్రకేసరి నగర్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దాదాపు 20 సవర్ల బంగారం అపహరణకు గురైంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి పాండు రంగారావు తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం మార్కాపురంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. పాండు రంగారావు ఇంటి పక్కన ఉన్నవారు గురువారం ఉదయం ఆయన ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి ఫోన్ చేసి చెప్పారు. పాండు రంగారావు హుటాహుటిన ఒంగోలు చేరుకున్నారు. తన ఇంట్లో ఉంచిన 20 సవర్ల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలూకా సీఐ అజయ్ హుటాహుటిన దొంగతనం జరిగిన ఇంటికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమును రప్పించి వేలిముద్రలను సేకరించారు.
డాగ్ స్క్వాడ్ను రప్పించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు సిఐ అజయ్ తెలిపారు. ఒంగోలులోని స్థానిక దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల రచయిత్రి, స్వాతంత్ర సమరయోధురాలు, సామాజిక కార్యకర్త సరోజినీ నాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ డి కళ్యాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరోజినీ నాయుడు విద్య, కవిత్వం వంటి రంగాల్లో గొప్ప అభివృద్ధి సాధించారని అన్నారు. మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆమె జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల అధ్యాపకురాలు రాజ్యలక్ష్మి, డాక్టర్ పి ఇందిర, కుసుమకుమారి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, పి యామిని, అమ్మాజీతో పాటు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Now, I hand over our rest of our program to the principal ma'am. వాళ్ళు నలుగురు కలిపి ఒక్కడే అనమాట. ఒక్కరు ఐ రిక్వెస్ట్ టు పర్మిట్ అస్ అనేది లేదు, టు పర్మిట్. ఇదంతా లెటర్ రాసి కింద సంతకం పెట్టారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు బూతులు రాసుకొచ్చారు. ఈ బూతులు నేను భరించలేదు, వెళ్ళండి అని. వెళ్ళండి ఇంగ్లీష్ మేడం దగ్గరికి వెళ్ళండి, ఇంగ్లీష్ మేడం దగ్గర నుంచి పట్టుకోవచ్చు. ఆ లెటర్ ఇంగ్లీష్ మేడం దగ్గర పిచ్చి కూర్చోబెట్టి స్టడీ కరెక్షన్ చేద్దామని అలా చెప్పారు. మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీగిరి ప్రదక్షిణ సేవా కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. ముందుగా జయరాం సెంటర్లోని గోశాల వద్ద స్వామివారికి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. గోశాల వద్ద నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ శివాలయం సెంటర్, శర్మా కళాశాల, గద్దలగుంట మీదుగా స్కందగిరి శ్రీగిరి ఆలయానికి చేరుకుంది. భక్తుల గోవిందనామ స్మరణ మధ్య సాగిన స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణం తలపించింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. విస్తారస్థావరస్థాన ప్రమాణం బీజమవ్యయం అర్ధో నర్ధో మహాకోశో మహాభోగో మహాశ్యామ సమీహన యజ్ఞ ఇచ్చో మయజ్జక్రతు సత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్. ఎట్లా అంటే యమబాధను పడవు, తస్మై నకారాయ నమః శివాయ శివాయ గౌరీ పంచాక్షర
కూడా ఇస్తున్నారా? ఆ లైన్లో ఇస్తున్నారులే. భీముడు, ఈ భీముడు ఎవరయ్యా అంటే నమ్మక చమకల్లా వస్తుంది. అది ఒక నదిలో ఒక రాయి అట్టా వచ్చింది. ఆ రాయి తీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు దాదాపు 10 ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ రాయిని అట్టు తీయాలి. వచ్చినా కానీ దాన్ని తీయకపోయింది. తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటాట ఈశ్వరుడు. ఆయన కూడా మల్లె పువ్వులాగా ఉన్నట. అప్పుడు పాండవులైనటువంటి ఈశ్వరుడు పేరుతో అర్జునుడి కొడుకు బబ్రువాహనుడు అని ఉన్నాడు. వృషభం ఎద్దు. మీకు దేవత ప్రేణాది పర్యాభ్యానంతరాయ సర్వస్తో మోదిరాత్ర రోజమాని శోభన శుభమాన కళ్యాణవతి శతమిశతం దీర్ఘమాయు వర్ధయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి రోజమాని శోభన శుభమాన కళ్యాణ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ సకల విద్యా ప్రాప్తి అస్తు ఆయుర్వదాం యశోదాం దీర్ఘమాయు. కూడా ఇటువంటి ఈ ప్రదక్షిణానికి ఎవరు కూడా సాహసం చేయలేదన్నమాట. కానీ రాఘవరెడ్డి గారు మాత్రం చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా కేవలం భగవంతుడి యొక్క సేవా కార్యక్రమంతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా నిర్వర్తించడం జరిగిందండి. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ అలివేల మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణ మరియు శ్రీ గంగా పరమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కరుణాదీక్ష కటాక్ష వీక్షణ మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం అనుసరింపజేసి వారి యొక్క వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. ఓం కష్టపడి ఎంతగానో చక్కగా కార్యక్రమానికి భక్తులు కూడా చాలా అత్యంత ఓర్పు సంయమనంతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా చక్కగా జయప్రదం చేసి కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్న భక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లలా లభ్యమవ్వాలని కోరుకుంటూ వారి యొక్క వ్యాపారాలు చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని వారి పిల్లలు కూడా చక్కగా మహోన్నతమైన ఉన్నత ఉద్యోగ శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.